రేపు మీ దగ్గరికి ఫ్రీక్వెంట్‌గా వస్తా ఉంటారు కదా! సో, ఆ వాళ్ళల్లో ఎవరైనా ఐ లవ్ యూ, నేను నీకు లైఫ్ చాలా ఇస్తాను మంది నీకు చెప్తారు. చాలా రకాలుగా చెప్తారు. మ్యారేజ్ చేసుకుంటా, నీ పేరు మీద ఇంత అమౌంట్ ఏస్తా, రా. ఎన్ని రకాలుగా చెప్పినా, ఎన్ని పెట్టినా రేపొద్దున సఫర్ అయ్యేది ఒక అమ్మాయి మాత్రమే. వాళ్ళు 100 రకాలుగా చెప్తారు, 100 రీజన్స్ చెప్తారు. బట్ అవన్నీ అయితే నిజం కాదు కదా! ఇప్పుడు నేను ఎవరైతే అబ్బాయిని లవ్ చేసినో లిటరల్లీ ఇప్పటికి మేము 3 ఇయర్స్ కలిసి ఉన్నాం. 3 ఇయర్స్‌లో ఇప్పటికి నాకు ₹1 చాక్లెట్ ఇట్లా ఇప్పియలే వాడు. హ్మ్. నా బర్త్డే రోజు ఇలా నాకు విష్ చేయలేవాడు. అట్లాంటిది మరి వాడిని ఎలా రిలేషన్‌లో ఉన్నారు మీరు? రిలేషన్ అంటే జస్ట్ ఇక తెలియదేం గుర్తుకు లేదేమో అన్నట్టు. ఇప్పుడు వాని బర్త్డే అంటే అదే వాని బర్త్డే యాక్సెప్ట్ చేయాలి, వెళ్ళాలి, విష్ చేయాలి, కేక్ కట్ చేయాలి. ఎన్నో కొన్ని కొన్ని ఆశలతో వెళ్ళేదాన్ని. హ్మ్. ఇంకా అన్నీ యాక్సెప్ట్ చేసేటోడు కానీ ఒక సెక్స్ వర్కర్ మాత్రమే నేను యాక్సెప్ట్ చేయలేదు అంతే. అంటే కిస్సులు, ఆ టైం వరకు హగ్గులు వచ్చాడా? చాలా. ఇంకా నువ్వు కలవకపోతే నేను చచ్చిపోతా ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళ ఫ్రెండ్ అయితే అసలు ఆ అన్నయ్యకి అయితే నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా సెకండ్ గాడ్ అనుకోలే అన్నయ్యని. ఆ! ఇప్పుడు తన వల్ల నేను బతుకున్నా, నిజంగా రియల్ చెప్తున్నా, నేను తన వల్లనే నేను ఈరోజు మీ ముందున్నా. లేకపోతే ఆ రోజు అన్న లేకపోతే నేను ఎప్పుడో చేసుకునేదాన్ని, మా పేరెంట్స్కి నేను దూరం అయ్యేదాన్ని. అప్పుడే చేసుకొచ్చు. ఇంకా అన్న చూడడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి ఇంకా ఇంటికి లేదు, వెళ్తుంటే స్కూటీ మీద వెళ్తుంటే కట్ అయింది హ్యాండ్, అది దాని రీజన్ చెప్పి ఇంట్లో వాళ్ళని ఏమనకుండా ఇప్పటికైనా వాళ్ళకి అంత తెలిసినా వాళ్ళు ఇప్పటికి లిటరలీ ఒక్క మాట ఇట్లా పల్లెత్తు మాట ఇట్లా అని, ఎందుకు నువ్వు వానికి అంత డబ్బు పెట్టినావు, ఎందుకు వానితో మాట్లాడుతున్నావు అని. జస్ట్ ఎప్పటిలాగానే వెళ్తా వస్తా, ఎప్పటిలాగానే ప్రేమ వాళ్ళంతే. ఇన్నేళ్ల మీ రిలేషన్‌లో పెళ్లి చేసుకుందాం అని పెళ్ళి మీరెప్పుడు? ఉండే అంటే ఇప్పుడు 10th కంప్లీట్ కానీ ఇది తర్వాత చూద్దాం అన్నట్టు, మళ్ళా నువ్వు ఈ జాబ్ ఒక 1 ఇయర్ చేయి తర్వాత చూద్దాం అంటే, ఇంకా 1 ఇయర్ ఏది కంప్లీట్ అయితే అది 1 ఇయర్ అనేటోడు. ఓకే అంటే ఇప్పుడు ఎప్పుడైనా మన మంచి కోసమే చెప్తారు కదా అన్నట్టు మొత్తం నేను ఇంక ఇప్పుడు ఏమంటారు తేనె మొత్తం వచ్చి చుట్టుకున్నట్టు, బెల్లంకి ఎట్లా ఈగలు ముడుతూ అట్లా అయిపోయినా నేను వానికి మొత్తం. మా ఫ్యామిలీ మెంబర్ కాల్ చేసినా ఇట్లా రిసీవ్ చేయకపోయింది. వాడు పక్కన ఉంటే అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్. నావి 2 ఫోన్లు ఉంటాయి, ఒకటి ఆఫీస్ ఒకటి నాది. మొత్తం స్విచ్ ఆఫే ఇంకా 2 ఫోన్స్. అంత ఇంపార్టెంట్ ఇచ్చిన వానికి. ఇంకా వాడు అట్లా ఇప్పుడు మీరు ఈ పని చేస్తున్నారా ఆయనకి తెలుసా? తెలుసు స్టిల్. తెలుసు. ఆడే పిలుస్తాను నా దగ్గరికి, నేను ఇంత ఇస్తారా అని. ఆ! ఆ. ఆ రోజు ఒప్పుకోలేదు కదా! ఇప్పుడు ఇవాళ ఒప్పుకుంటున్నావా? నేను ఒప్పుకోను. ఎప్పటికైనా నేను వాని దగ్గరికి వెళ్ళడానికి నేను యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు యాక్సెప్ట్ చేయను, అప్పుడు యాక్సెప్ట్ చేయను. బేసిక్‌గా 10th క్లాస్ అంటే మనకంత మైండ్ మెచ్యూరిటీ ఉండదు. అంటే ఏది మనం జడ్జ్ చేసుకోలేము. ఇంట్లో ఫ్యామిలీ మీద ఆధారపడాల్సిందే. అది కావాలన్నా, ఇది కావాలన్నా కొన్ని మనకు కావాల్సినవి అనిపిస్తాయి. అది మనకు నచ్చదని చెప్పి మనకు నచ్చినా అది నీకు కరెక్ట్ కాదని చెప్పి ఇంట్లో వాళ్ళు రిజెక్ట్ చేయడం ఇలాంటివి ఉంటాయి. అలాంటి టైంలో మీ ఫ్యూచర్ గురించి స్టెప్ లవ్ విషయం ఎలా తీస్తున్నారు? అంటే యాక్చువల్లీ 10th అని నేను చెప్పలేదు. అంటే 10థే కానీ నా 10థ్‌లో లవ్ అదని నిజంగా నాకు లిటరల్లీ తెలీదు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్‌ని కలవడానికి వచ్చిండు ఒక అబ్బాయి. తనతో పాటు ఇతను వచ్చిండు. అయితే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ తను నేను. బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇంక కలవడానికి వచ్చినప్పుడు ఎవరు అంటే పేరెంట్స్ హాస్టల్‌లో అడుగుతారు కదా ఎవరు అని. మా ఫ్రెండ్ అన్నట్టు నేను బయటికి వెళ్ళి తనతో మాట్లాడి అంటే ఇప్పుడు మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ లవరు. ఇంకా మాట్లాడి ఇంక అట్లా అట్లా కొంచెం కొంచెం కనెక్ట్ అయిపోయినా. అంటే ఇంకా తనతో సండే వచ్చేటోడు. ఇంకా వచ్చి తిన్నావా బాగున్నా అంటే క్యాజువల్గానే మాట్లాడేదాన్ని. ఇంకా 2 వీక్స్ తర్వాత నేను రాలేదు. ఎందుకు రాలేదంటే మా మమ్మీ కొంచెం హార్ట్ పేషెంట్. కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఇంటికి పిలిచింది తను. ఇంటికి పిలిచి ఇంటికి వెళ్ళిన. ఎందుకు రాలేదంటే మా విలేజ్కి పక్కన వేరే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి వచ్చి నన్ను పిలిపించింది బయటికి. ఓకే. ఇంకా అట్లా నేను ఓకే నన్ను ఇంత లవ్ చేస్తున్నా ఎందుకు ఇబ్బంది పెట్టాలన్నట్టు ఇంక అప్పటి నుండి నేను కనెక్ట్ అయిపోయినా. ఓకే. అప్పటి నుంచి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. అప్పటి నుండి చాలా ఇంకా ఆయన ట్రీటింగ్ చాలా బాగుంది కదా! మాట్లాడకపోతే నేను బతకలేనంత వరకు వెళ్ళిపోయినా. ఇంకా ఇప్పటికైనా ఒక్కొక్కసారి తను పెట్టిన మెసేజెస్ అవి వింటుంటే చాలా బాధ అవుతుంది. ఆ వాట్సాప్ మెసేజ్ చూసుకుంటూ చాలా ఒక్కొక్కసారి తననేనా ఇట్లా మెసేజ్ చేసింది అన్నట్టు చాలా ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాడు వదిలేసి వెళ్ళిపోయినా నేను ఫ్యామిలీ మెంబర్స్ని అయితే వదిలేసుకోలేను కదా. కానీ ఈ ఫీల్డ్‌లోకి రావాలని అసలు ఎలా అనిపించింది మీకు? మా ఫ్రెండు ఈ ఫీల్డే అదే బాగుంటుంది, డబ్బుకి డబ్బు వస్తుంది, ఎల్లు అంటే బాగుంటుందని చెప్పిందా? బాగుంటుంది ఎల్లు అన్నట్టు చెప్పింది.
ఓకే సరే జస్ట్ క్యాజువల్గానే ఫస్ట్లో నేను ఇలా తనకు వద్దనేదాన్ని, ఏ వద్దే ఎందుకు మనకు సెట్ అవసరమా, మనకు సెట్ కాదు వదిలేసే, మనం ఫ్యామిలీ ఉంది మనకు అన్నట్టు నేను చెప్పిన. తను ఇంకా నమ్మలేదు, ఏ వద్దు నాకు ఈ ఫీల్డే బెటర్, ఈ ఫీల్డే అన్నట్టు. తనను మానిపించే సిచ్యువేషన్లో ఇప్పుడు నేనే అది వదులుకోలేనంత అదే వరకు అంత మిమ్మల్ని కనెక్ట్ trigger చేసిన పాయింట్ ఏంటి? అయిపోయినా. ఇప్పటికీ లిటరలీ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 3 months అవుతుంది. 3 monthsలో 1.5 lakh ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. ఓకే, అంత క్యాష్ ఉంది. కరెక్ట్ 3 monthsలో 1.5 lakhs సంపాదించారు. 1.5 lakhs ఆన్ అండ్ యావరేజ్ పర్ మంత్కి 50,000. అంటే మీ ఫస్ట్ సంపాదన ఎంత అంటే ఇప్పుడు దాకా జాబ్ చేశారా మీరు? ఫస్ట్ ఇంతకు ముందు సెక్యూరిటీ 15,000. 15,000 పర్ మంత్కి వచ్చేవి. ఒక్కసారి 50,000 సంపాదించి మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏంటంటే అటు సిగ్గుపోతుంది, ఇటు డబ్బు వస్తుంది. బట్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నేను ఇది చేస్తున్నాను చెప్పలేను. ఇప్పుడు నాకు నేను చెప్పుకున్నంత మాత్రం ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకోలేను. మంత్లీ వాళ్ళకి ఇవ్వగానే నా దగ్గర ఇంత అమౌంట్ మిగిలినాయి. ఇప్పుడు ఎంత ఎంత వేస్తున్నారు వాళ్ళకి మంత్లీ 15,000. 15 పంపిస్తున్నారు. 15. ఒకవేళ వాళ్ళకి చెప్పాల్సిన పొజిషన్ అంటే రేపొద్దున ఏదో ఒక సమ్ సిచ్యువేషన్ అప్పుడు మీరు ఓపెన్ అప్ అవ్వాలి. ఓపెన్ అయితే ఆ సెకండ్ నేను ఉండకపోవచ్చు అది చెప్పినప్పుడు. చచ్చిపోవడానికి ఎంత సిద్ధమా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు బతుకుతున్నా అంటే నా బిడ్డ ఇక్కడ జాబ్ చేసి పంపిస్తుంది అని, కానీ వాళ్ళకి తెలియకుండా నేను ఇక్కడ ఇది చేస్తున్నా అంటే ఎప్పుడోసారి అయితే తెలియాల్సిందే. కానీ నేను మ్యాక్సిమం తెలిసి అంతవరకు అయితే ఉండను. ఒకవేళ వాళ్ళు తెలిసింది ఇట్లా అన్నంటే హైదరాబాద్లో అన్న సెటిల్ అయిపోతా, లేకపోతే వెనకాడుగా అయితే వేసేది లేదు ఇంకా. ఓకే, అంతే. చెప్పాలి అంటే చనిపోవడానికి సిద్ధం. మరి మానేయచ్చు కదా అలాంటప్పుడు? అంటే నాకు ఇంకా ఇది బాగా మైండ్ అనేది డైవర్ట్ కావట్లేదు. వేరే వర్క్ చేసుకుందామన్నా డైవర్ట్ కావట్లేదు. ఇంకా వేరేది ఏది చేయాలన్నా ఇప్పుడు అబ్బాయి నా లైఫ్లోకి వచ్చినా నేను డైవర్ట్ కాదలుచుకోలేను. సో పెళ్లి చేయాల్సిన టైం వచ్చినప్పుడు మీరు ఈ పని చేస్తున్నారని వాళ్ళకో లేకపోతే ఎలాగో సమ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే వాళ్ళు హైదరాబాద్లో మీరు ఉండే ఏరియాకి వచ్చి మాట్లాడటము, కొంచెం మీరు తేడాగా బిహేవ్ చేసింది అని ఇంట్లో వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పడము, మీ అద్దెకుండే వాళ్ళు ఎవళ్ళొకళ్ళు అలా అని చెప్పినప్పుడు మీ సంబంధం చెడిపోయింది అనుకోండి, అప్పుడు ఎలా ఫేస్ చేస్తారు? అంటే నేను ఈ ఫీల్డ్లోకి దిగినప్పటి నుండి ఇంటికి అయితే వెళ్ళలే. 1 year కంప్లీట్ అయింది. 1 yearలో ఇట్లా నేను మమ్మీకి హెల్త్ ఖరాబ్ అయినా వీడియో కాల్ చేసి మాట్లాడడమే కానీ ఎప్పుడు ఇంటికి వెళ్ళలే. ఎందుకు అంటే నేను ఇక్కడ ఉండే విధానం అక్కడ విలేజ్లో నచ్చదు. ఎందుకంటే వాళ్ళు పద్ధతిగా ఉండాలంటారు, నేను పద్ధతిగా ఉండదలుచుకోలేను. నేను ఇంకా మొత్తం ఈ వర్కర్ అంటే మొత్తం కనెక్ట్ అయిపోయినా. నేను ఇంకా దీనిలోకించి బయటికి రావాలంటే నేను పోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు. కొంతమంది నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేసా ఈ వెబ్ చేసే వాళ్ళని. సో వాళ్ళలో ఎలా ఉంటుందంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అనో సంథింగ్ ఏదో ఒకటి ఒక అవసరం కోసం ఒక ఇల్లు కట్టుకుందామని, ఒక కారు కొనుక్కుందామని, మనకంటూ ఒక ఫ్యామిలీకి మంచి క్రియేట్ చేసుకుందామని ఒకనొక ఏజ్లో వస్తారు. ఆ తర్వాత ఎప్పుడైతే అలా అవసరాలు తీరిపోతాయో ఆ టైంకి వాళ్ళు దిగిపోతారు. ఎందుకంటే ఒకనొక టైంకి మీరు ఆపాల్సిందే ఏది వచ్చే వరకు. సో మీరు మాత్రం నాకు చాలా డిఫరెంట్గా ఉంది మీ స్టోరీ. అంటే నేను ఆపదలుచుకోలేను. మీకు ఇంట్లో అవసరాలు లేవు, కావాలని డబ్బులు కావాలని అక్కడనే పంపిస్తారు, అక్కడ నుంటే నాకు వస్తాయి. కానీ నేనేందంటే నేను ఇతన్ని మర్చన పోవాలి, లేకపోతే అతను ఉండొద్దు, నేను ఉండొద్దు. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి కావాలి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన అనుకో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మన ఇంటికి వస్తారు, ఇంకా బాగున్నావా అట్లా ఇట్లా ఎన్ని రకాలుగా మాట్లాడినా వాళ్ళ తమ్మునికే నన్ను ఇద్దాం అనుకున్నారు. ఎవరైతే నన్ను మోసం చేసిన అబ్బాయి వాళ్ళ తమ్మునికి దూరం బంధువులే, అంటే రిలేషన్ కాదు, జస్ట్ క్యాజువల్గా తెలుసు, డాడీకి తెలుసు. అట్లా అని చెప్పి నేను వెనకడుగు వేయలేను, ముందు అడుగులేను. అది అంటారు ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు. ఇప్పుడు ఏదైనా నాకే నష్టం. ఇంటికి పోయినా మ్యారేజ్ చేస్తా అంటారు. నేను ఈ ఫీల్డ్కి బాగా కనెక్ట్ అయిపోయినా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎంత సిన్సియర్గా లవ్ చేస్తే కనెక్ట్ అయిపోయి వాళ్ళు దూరం అయితే ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు వద్దు అనుకుంటారు కదా, అంత కనెక్ట్ అయిపోయినా నేను ఈ ఫీల్డ్కి. అట్లా అని చెప్పి నేను ఇంటికి వెళ్ళలేను, ఇది కాదని నేను వేరే వర్క్ చేయలేను. ట్రై చేసిన ఒక 2 days నాకు వద్దు అన్నట్టు, కానీ నాకు వల్ల కావట్లేదు అసలు. ఇంకా ఏదైనా సరే బాడీ నీడ్ కోరుకుంటుందా లేకపోతే మీ మైండ్ అసలు తెలియదు. కానీ నాకు క్యాష్ వస్తున్నాయి కదా, నాకంటూ అమౌంట్ వస్తున్నాయి కదా. ఒకప్పుడు నేను అందరికీ కాల్ చేసి ఒక 50 rupees ఏవా 60 rupees ఏవా అని. ఇప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే 1 lakh అబోనే ఉంటాయి. క్యాజువల్గా నేను రియల్ చెప్తున్నా, అబోనే ఉంటాయి. ఇప్పుడు నన్ను ఎవరు అడిగితే నేను ఆలకిస్తా. మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఇప్పుడు మా 10th class
ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను ఈ వర్క్ చేసేటప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఎవరైనా మా స్కూల్ ఫ్రెండ్స్ వచ్చినా చాలా కొంచెం భయం అవుతుంటుంది, కొంచెం హ్యాపీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎంతైనా చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కాబట్టి వాళ్ళకి నేను ఎట్లనో ఉంటుందో తెలుసు, వాళ్ళు నాకు ఎట్లా ఉంటుందో తెలుసు. కానీ సడన్గా నేను నీ ఫీల్డ్కి వచ్చిన అంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి అయినా చెప్తారేమో, కొంచెం టెన్షన్ ఉంటుంది. తర్వాత ఉంటే పోతాం అన్నట్టే ఆలోచిస్తాను నేను.